భాగవతం 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 మనం భాగవతం అనేటువంటి ఆ భావన మనకు ఎంతటి ఆనందాన్ని కలిగిస్తుందో. భాగవతం అనే పేరు చెబితేనే ఒళ్ళు పులకించిపోతుంది. ఈ భాగవతాన్ని రాసేటప్పుడు పోతన గారు ఆయన రామచంద్ర స్వామి యొక్క దర్శనం అయింది ఆయనకి. అప్పుడు ఆయన అంటాడు, ప్రారంభం చేస్తూ, పలికేడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగనేలా. భగవంతుని సేవించాలి అంటే మానవులు మాత్రమే కాదు, జంతువులైనా సరే తప్పకుండా సేవించి భగవద్ అనుగ్రహం అనేటువంటిది పొందే అవకాశం అనేటువంటిది ఉంది. శ్రీకాళహస్తి, అందులో శ్రీ అంటే సాలెపురుగు, చక్కగా భగవద్ అనుగ్రహం పొందింది. కాళం అంటే సర్పము, భగవద్ అనుగ్రహాన్ని పొందింది. హస్తి ఏనుగు, అది కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందింది. కాబట్టి ఆ తామస మన్వంతరంలో ఈ గజేంద్ర మోక్షణం అనేటువంటి ఘట్టం జరిగింది. మనకి భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి కదా, 8వ స్కందంలో ప్రారంభంలోనే గజేంద్ర మోక్షణ కథ అనేటువంటిది ఉన్నది. ఈ కథని ఎవరు చెప్తున్నారు? శుక యోగీంద్రుల వారు. ఎవరికి? పరీక్షణ్ మహారాజుకి. ఈ విధంగా సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియజేస్తూ ఉన్నారు. ఆహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణ భయము వలన పాపి కాచే హరి దయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడు అనిన శుకుని చూచి అవని విపుడు. మహర్షి ఇలా చెప్తూ ఉంటే సంగ్రహంగా, అయ్యా గ్రాహం అంటే మొసలి, ఆ మొసలి ఏనుగును పట్టుకుంటే ఏనుగు కాలును పట్టి వేస్తే అప్పుడు ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ గజేంద్రుని రక్షించడం జరిగింది ఆ హరి దయా సముద్రుడు ఆయన అని చెబుతూ ఉంటే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అసలు ఈ నీళ్ళల్లో ఉండేటువంటిది మొసలి, బయట తిరిగేటువంటిది ఏనుగు, అసలు వీటికి పోరాటం ఎందుకు కలిగింది అని పరీక్షణ్ మహారాజు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నీరాటవనాటములకు పోరాటం బెట్లు గలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను హోరాటవిలోని భద్రకుంజరమునకు. నీరాటం అట అంటే తిరుగుట, భిక్షాటనం అంటే భిక్ష కోసం తిరగడం కదా. నీరాట అంటే నీటిలో తిరిగేటువంటి మొసలి. వనాటం, వనం అంటే అడవి, అడవిలో తిరిగేటువంటిది ఆ ఏనుగు. వాటికి ఎందువలన పోరాటం అనేటువంటిది ఏర్పడింది, ఆ పురుషోత్తముడు ఏ విధంగా రక్షించాడు అనేటువంటిది నాకు తెలియచేయవయ్యా, నాకు వీణుల విందుగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుని కథలు వింటూ ఉంటే నిజంగా వీణులు అంటే చెవులు పవిత్రమవుతాయి, ధన్యత్వాన్ని పొందుతాయి. శ్రీవాణి సంస్థ పక్షాన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు అంటే సాహిత్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించబడుతూ ఉన్నాయి. ఇటువంటి ఈ కార్యక్రమాలతో ఈ శ్రీ వాణి సంస్థ ఉన్నది. వాణి సంస్థకు నమస్కారము అని తెలియజేసుకుంటూ నేను రాసినటువంటి ఆ శ్లోకాన్ని ఇప్పుడు శ్రీ సిద్ధి పాలితాం దివ్యాం సాహిత్యామృతవర్షిణీం ఆధ్యాత్మిక పరాం వందే శ్రీవాణీం రవిభా